అండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నెమ్మది ఉందా? నీ జీవితంలో సమాధానం ఉందా? నీ జీవితంలో దేవుని యొక్క వాత్సల్యతను, దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఉన్నావా? లేకపోతే నెమ్మది లేని రాత్రులు గడుపుతూ ఉన్నావా? సంతోషం లేని క్షణాలు గడుపుతూ ఉన్నావా? దుఃఖంతో, వేదనతో ఏదో కోల్పోయిన వారిలాగా మనం జీవిస్తూ ఉన్నామా? పరిశుద్ధ గ్రంథంలో దావీదు తన జీవితంలో ఒక పాపం చేశాడండి. బెత్షెబాతో తను పాపం చేసినప్పుడు తన జీవితంలో నెమ్మదిని కోల్పోయాడు. తను ఆస్తి అంతస్తులు కోల్పోలేదు, కానీ నెమ్మదిని కోల్పోయాడండి. ఎప్పుడైతే ఆ సమాధానం కోల్పోయాడో దావీదు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ప్రారంభించాడు, పశ్చాత్తాపడడం ప్రారంభించాడు, వేదన పడుతూ ఏడుస్తూ దేవునికి మొరపెట్టాడంట. ఏమనంటే, దేవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీకు విరోధంగా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అని ఎప్పుడైతే దావీదు మొరపెట్టడం ప్రారంభించాడో దేవుడు ఆయనను క్షమించాడండి. గొప్ప రక్షణానందము ఆయన పొందుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా తెలుసో తెలియకనో ఎన్నో తప్పిదములు మనం చేస్తూ ఉంటాము, ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, ఇతరులను గాయపరుస్తూ ఉంటాము, ఇతరులను క్షమించము, ఇతరులను వేదన పెడతా ఉంటాము, ఇతరులను అవమానపరుస్తూ ఉంటాము. ఇవన్నీ మన జీవితంలో బహుశా నెమ్మది లేని క్షణాలను గడుపుతూ ఉన్నామేమో. సో ఈరోజు దేవుడు మనకు ఒక చక్కటి అవకాశం ఇస్తూ ఉన్నాడు. తిరిగి పశ్చాత్తాపడి ఆయనతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి వాక్యం చెప్తా ఉంది. కీర్తనలు 32:1, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవరైతే తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందుతాడో ఆ వ్యక్తి ధన్యుడండి. ఇంగ్లీష్లో చూస్తే దే ఆర్ బ్లెస్డ్ అని ఉంది. సంతోష భరితులంట వాళ్ళు, ఎవరైతే తప్పిదములు క్షమించబడతాయో వాళ్ళు. సో ఏ తప్పిదమైనా సరే, దేవునికి విరోధంగా మనం ఎటువంటి తప్పిదము చేసినా ఈరోజు ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు పశ్చాత్తాపడడానికి. ఈరోజు విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే దేవుని నిన్ను క్షమిస్తాడు. గొప్ప రక్షణానందంతో ఆయన నింపుతాడు. నిన్ను, నీ కుటుంబాన్ని గొప్పగా ఆయన ఆశీర్వదిస్తాడు. నీ ఫ్యూచర్ని బ్లెస్ చేస్తాడు. రాబో దినాల్లో నువ్వు అనేకులకు బ్లెస్సింగ్గా నిలబడతావు. సో దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడానికి వందనాలు ప్రభా. ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రభా నీ ఎడల పాపం చేసి ఉన్నారో, నీకు అయిష్టమైన కార్యాలు చేసి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి అయ్యా తండ్రి. వారు తమ తప్పిదములను పశ్చాత్తాపడి నీ సన్నిధిలో దావీదు వలె ఒప్పుకొనిచుండగా వారిని మన్నించండి అయ్యా, క్షమించండి. వాళ్ళు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి దయచేయండి, సమాధానంను తిరిగి దయచేయండి, నెమ్మదిని తిరిగి దయచేయండి. గొప్ప రక్షణానందంతో వారిని అలంకరించండి ప్రభా. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రియులందరినీ కూడా మీరే శాంతి, సమాధానం, నెమ్మది, ఆయుష్తో, దీర్ఘాయుష్తో మీరే నింపి బలపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.